या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తానౌమి మాతరం భూతి హేతవే। మాతృదేవో భవ, పితృదేవో భవ. ఇప్పుడు మనము నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందులో ప్రథమంగా మేషరాశి వారికి ఏ విధంగా జరగబోతుంది ఈ నెలంతా, గోచార ఫలితాలు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలము గోచార ఫలితాలే. దీనిలో ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు సంబరపడవలసిన పని లేదు. అలాగే తక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు కంగారు పడక్కర్లేదు. ఇది కేవలము నెల ఫలితాలు మాత్రమే. ఇది ఎంత చేసినా దీని ప్రభావం 10% మాత్రమే. వ్యక్తిగత జాతకం అనేటటువంటిది 100కి 80% నిష్ణాతులైన వాళ్ళు చెబితే, అంతేగాని ఇందులో ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా సశాస్త్రీయంగా చెప్పుకుంటున్నాము. దీనిలో నా కల్పనలు కానీ అభూత కల్పనలు కానీ మీరు కోటీశ్వరులు అయిపోతారని కానీ లేకపోతే బికారాళ్ళు అయిపోతారని కానీ చెప్పడం ఏమీ జరగదు. శాస్త్రం ఎంతవరకు చెబుతున్నదో అంతవరకు మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది. ఇది గమనించుకోండి. మకర రాశి వారికి నవంబర్ నెల 2025 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అట్లాగే తృతీయ స్థానంలో శని గ్రహం ఉన్నప్పటికీ వక్రగతి కారణంగా నవంబర్ 28 వరకు శని గ్రహము మనకి ఇక్కడ ద్వితీయ స్థాన ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. తదుపరి 2 రోజులు మాత్రం తృతీయ స్థాన ఫలితాన్ని ఇస్తాడు. ఆ 2 రోజులు బాగుంటుంది. తృతీయంలో శని గోచారరీత్యా యోగిస్తాడు. ఇక్కడ ద్వితీయ స్థానంలో రాహువు శని రెండు తీవ్రమైన స్వభావం కలిగినటువంటి గ్రహాలు ఉండడం కారణంగా ధనానికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. మాటలో కఠినత్వం ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి సంతోషకరమైనటువంటి పరిస్థితులు కొంచెం గోచరించజాలవు. అలాగే ఈ మకర రాశి వారికి సప్తమ స్థానంలో అతిచార ప్రభావంతో గురుగ్రహం సప్తమంలో ఉన్నది. ఇది ఒక అదృష్టంగా చెప్పవచ్చు. పెళ్లి కానిటువంటి వారికి పెళ్లి కుదిరేటటువంటి అవకాశము, అలాగే పెళ్ళైన వారికి ఉన్నట్టయితే వారి మధ్యన భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరిగే అవకాశం ఉంటుంది. పెళ్లి కుదరటం కానీ, పెళ్లి జరిగిపోవటం కానీ, జరిగిన వాళ్ళకి అన్యోన్యత కానీ, ఇట్లాంటివన్నీ కూడా. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఇద్దరు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇక అష్టమ స్థానంలో కేతువు కొంచెము దుష్ప్రభావాలు ఎక్కువగానే ఉంటాయండి. ఆయు ప్రమాణం, కొంతమందికి ఆయువు తీరిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా పెద్ద దుఃఖం ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందికి భార్య కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందరితోటి కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనం మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళు అర్థం చేసుకోవడం కారణంగా కూడా కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే పరాభవాలు, అవమానాలు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయండి అష్టమ స్థానంలో కేతు గ్రహ సంచారం వల్ల. భాగ్యతో అంటే 9, 10, 11 3 స్థానాల్లో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. ఈ 3 రాశుల్లోనూ కూడా శుక్రగ్రహం ఎక్కువ రోజులు 24 రోజులు ఉండేటటువంటిది. దశమ స్థానంలో వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఎక్కువగా గోచరిస్తుంది. భాగ్యస్థానంలో 2 రోజులు, 6 రోజులు బాగుంటాయి. ఇక ఏకాదశంలో 4 రోజులు కూడా ధనానికి లోటు ఉండకపోవటము, ధనార్జన, ఇవన్నీ వ్యవహారంలో నైపుణ్యం, ఇవన్నీ కూడా చక్కటిగా ఫలితాలన్నీ. మొత్తం శుక్రుడు పూర్తిగా మీకు అనుకూలంగా ఉన్నాడు. జత ఆయన యొక్క ప్రభావం చాలా మంచి ప్రభావం ఉన్నది. ఇక రవి యొక్క ప్రభావం కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక 10 రోజులు, ఏకాదశ స్థానంలో 14 రోజులు. ఇది కూడా చాలా అద్భుతం అండి. ఇది కూడా మీకు చాలా అవకాశం మంచి. ఎందుకంటే రవి అనేటటువంటి వాడు నవగ్రహాల్లో రాజు. ఈయన దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి మరి ఏ గ్రహం వల్ల కానంతగా ఏర్పడుతూ ఉంటుంది. దశమాధిపతి దశమంలో ఉంటే ఎంత మనకి
అది తెలండి. ఇది అది జాతక సంబంధమైనటువంటి విషయం. ఇప్పుడు పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది. ఈ రవి దశమంలో ఉన్నప్పుడు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తూ ఉంటుంది. అట్లాగే ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు చెప్పవలసిందే పనిలే లేదండి. లాభాలు బాగా వస్తాయి, ధనార్జన ఉంటుంది, వ్యవహారంలో నైపుణ్యం ఉంటుంది, ప్రాణానికి హాయిగా ఉంటుంది, ఆయుర్దాయం బాగుంటుంది, అలంకారాలందు ప్రీతి కూడా పెరుగుతుంది. ఈ విధమైనటువంటివన్నీ ఏకాదశి స్థానంలో అంటే వృశ్చికంలో ఆయన సంచారం చేసేటటువంటి కాలంలో ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకు ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే కుజుడు నెల రోజులు ఉన్నాడు. ఈయన కూడా ఏకాదశి స్థానం ఇంక చెప్పాల్సింది ఏముందంటే ధనానికి లోటరా అని. ఇప్పుడు అలాగే బుధుడు కూడా 24 రోజులు ఉన్నాడు. అలాగే 6 రోజులు 10వ స్థానంలో ఉన్నాడు. బుధుడు మొత్తం నెలంతా 2 రాసుల్లో సంచారం చేసినప్పటికీ కూడా, రవి కూడా 2 రాసుల్లో సంచారం చేసినప్పటికీ కూడా, శుక్రుడు 3 రాసుల్లో సంచారం చేసినప్పటికీ కూడా అన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి ఇక్కడ. ఇంకా ప్రతికూలంగా ఉన్నటువంటిది ఏ ఒక్కటి లేదండి. శుక్ర, రవి, కుజ, బుధ, అలాగే మీకు గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి మీకు ఇక్కడ 4 గ్రహాల యొక్క అనుకూలత బాగున్నది. కాబట్టి చాలా బాగుందని చెప్పుకోవాలి ఈ మకర రాశి వారికి. కాబట్టి మీరు కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నటువంటి వాటికి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే, ఆ ప్రార్థనలు చేసుకున్నట్టయితే మీరు తప్పకుండా మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం కూడా పొంది చాలా హాయిగా ఈ నెలంతా కూడా గడపగలుగుతారు. వీలున్నటువంటి వారు రోజు ఇంటి దగ్గర నవగ్రహ జపం చేసుకోవడంతో పాటుగా దగ్గరలో ఉన్నటువంటి గుడి ఏదైనా ఉన్నట్టయితే, అక్కడ నవగ్రహాలు ఉన్నట్టయితే ఆ నవగ్రహాల చుట్టూ కూడా 9 ప్రదర్శనలు చేయండి. అక్కడ ఆ గ్రహాలకి సంబంధించినటువంటి శ్లోకాలు ఏదో మహానుభావుడు ఏదో భక్తుడు రాసి ఆ పక్కన పెట్టుంటారు. కాబట్టి ఆ శ్లోకాలన్నీ చదువుకోండి. మీ దగ్గర లేకపోయినా, నోటికి రాకపోయినా కూడా అక్కడికి వెళ్ళి వాటిని చూస్తూ కూడా చదవండి. అలాగే మీకు ఈ గుడి దోషాలు పోవాలి అన్నట్టయితే కొంతమంది ఏం చేస్తారంటే, పేదవారు ఉంటారు. ఆ పేదవారికి భక్తి ఎక్కువ ఉండొచ్చు. ఆ భక్తి ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే, ఆయనకు ఉన్నటువంటి ఆర్థిక వనరులను బట్టి చిన్న గుళ్ళు కట్టేస్తూ ఉంటారు అక్కడక్కడ. కట్టేస్తాడు. రోజు ఆయన ఓపిక ఉన్నంతకాలం వెళ్తాడు, పూజ చేస్తాడు. తర్వాత ఆయన పెద్దవాడు అయిపోయాడు, కాలమే చేశాడో మరి బెడ్ రిడేనో అనుకుందామండి. అక్కడ దీపం పెట్టే ఆదాయం లేదు గుడికి. కాబట్టి అక్కడ ఏం చేస్తారు, అలా పాడుపడిపోయినట్టుగా ఉంటుంది. నిత్య ధూప దీప నైవేద్యం మొత్తం షోడశోపచార పూజలు లేకపోయినా, చతుషష్ఠి పూజలు లేకపోయినా, లమిత్యాది పంచ పూజలు లేకపోయినా, అందులో ఆ మూడిట్లో కూడా మళ్ళీ ముఖ్యంగా లమిత్యాది పంచ పూజల్లో కూడా ముఖ్యం మళ్ళీ ధూప దీప నైవేద్యం. ఇవి కూడా ఆర్థిక స్తోమత లేక, ఒక పువ్వు నెత్తిన పెట్టేవాళ్ళు లేక ఈ విధంగా బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఆ దగ్గరలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే ఆయనకి ఆ నెలకు సరిపడ కర్పూరం ఖర్చు, లేదా రోజుకు కొబ్బరికాయ చొప్పున ఎన్ని కొబ్బరికాయలు అవుతాయి అన్ని కొబ్బరికాయలు ధన సహాయం చేయటము, కొంతమంది పువ్వులు సహాయం చేయడం, కొంతమంది కర్పూరం, కొంతమంది అన్నీ చేయగలిగే సమర్థత ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారు. ఎంతసేపు మానవ దృష్టి ఎలా ఉంటుందంటే, పెద్ద పెద్ద గుడికి వెళ్ళిపోవాలి, అక్కడ వేసేయాలి, ₹1,00,00,000 కదా 10 కోట్లైనా. ఈ చిన్న గుడికి వెళ్ళి ఏదో చేద్దామని నా అభిప్రాయం ఉండట్లేదు. అలాగే ఆ దగ్గరలో ఉన్నటువంటి స్త్రీలు కొంతమంది భక్తి ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే, రోజు అక్కడికి వెళ్ళి దాన్ని శుభ్రం చేసి కాస్త పేడ నీళ్ళు కల్లాపు జల్లి ముగ్గులు పెట్టి కాస్త ఆ దేవుడికి అలంకారం చేయడం చూసారా. మీరు ఒక కొత్త గుడిని నిర్మిస్తే కొత్త గుడిని మీరు కనుక నిర్మిస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సేవలు ఇలాంటి ఒక దేవుణ్ణి ఒక అనాథలాగా వదిలిపెట్టకూడదు కదండి. మనం ఎక్కడికో తిరుపతి గుడికి వెళ్ళామండి, అక్కడికి వెళ్ళి ₹1,00,00,000 వేసాము. ఆ ₹1,00,00,000 అక్కడ ₹10 సమానం అక్కడ ఆ వెంకటేశ్వర స్వామికి. మరి ఎన్నెన్నో పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి, వాళ్ళకి ఎంత పెద్ద లెక్కేం కాదు ఆ ₹1,00,00,000. ఇక్కడ ఏం అక్కర్లేదండి. ఒక్క నెలకి ఆ గుడికి కాస్త నైవేద్యం పెట్టడానికి ఒక కొబ్బరికాయ, అగరత్తులు, కర్పూరం, పువ్వులు వీటికి సరిపడేటట్టుగా నెలకు ఒక ₹1,000 చొప్పున ఒక 10 మంది చేయేస్తే కొంతవరకు ఆ గుడి అభివృద్ధిలోకి వస్తుంది. మనకి కొత్త గుడిని నిర్మించినంత ఫలితం మనకి లభిస్తుంది ఈ నవగ్రహ దోషాలు పోవడంతో పాటుగా. ఇదొకటి గమనించగలరు, ప్రతి వాళ్ళు గమనించండి. తిరుపతి మీరు వెళ్ళడానికి లేదా పెద్ద గుడి, తిరుపతి అంటే ఏదో దేవుడికి ఆయన బట్టి నేను ఏదో బాధపడ్డాను అనుకోవద్దండి, నేను కూడా ఆయన భక్తుడినే. అలా ఒక గుడికి వెళ్ళడానికి అయ్యే ఖర్చు, అప్ అండ్ డౌన్, ట్రైన్కి ఇచ్చే ఖర్చు, బస్సుకి ఇచ్చే ఖర్చు ఒక్కటి పెడితే చాలండి. అలా ఒక 10 మంది 10 చేతులు వేస్తే ఆ గుడి కాస్త శోభాయమానంగా దేదీప్యమానంగా వెలుగుతుంది. ఆ దేవత మన బాధలు తీరుస్తుంది, మన కన్నీళ్లు తురుస్తారు ఆ దేవతలు.
ఇది ఒకటి గమనించుకోండి. శుభం భూయాత్.